హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఇప్పటివరకు ఎన్నో ప్రయాణాలు చేశాను, కానీ ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే అదే ఓం శక్తి మాలధారణ. మొదటిసారిగా అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను. ఈ అనుభూతి చాలా అద్భుతంగా, ఉత్సాహంగా ఉందండి. మాటల్లో అయితే చెప్పలేను. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఆలయానికి వెళ్ళి అక్కడైతే మాలధారణ అయితే ధరిస్తానండి. ఈ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు అందరూ కూడా తోడుగా, సపోర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నానండి. అమ్మవారి దీక్ష అయితే మనము 9 డేస్ అయితే తీసుకుంటున్నానండి. శక్తి అంటేనే సృష్టికి మూలము. ఆ ఆదిపరాశక్తిని నమ్మి మనం ఏ పని చేసినా విజయం లభిస్తుందండి. ఈ మాల వేసుకోవడం అంటే కేవలం మాల వేసుకోవడమే కాదు, మనసుని, శరీరాన్ని ఆ తల్లికి అంకితం చేయడమే. ఇంట్లో పూజ ముగించుకొని ఆ పెద్దల ఆశీస్సులు తీసుకొని ఇప్పుడే మనమైతే మాల అయితే ధరిస్తున్నానండి. అమ్మవారి ఆశీస్సులు మనకైతే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి, మీకు అందరికీ ఉండాలని చెప్పేసి దేవునైతే నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనం ధరించే ఎరుపు రంగు వస్త్రాన్ని చైతన్యానికి చిహ్నమండి. ఓం శక్తి దీక్షలో క్రమశిక్షణ చాలా ముఖ్యము. మనం అహంకారాన్ని వదిలేసి అమ్మ నేను నీ బిడ్డను అని వేడుకోవడమే ఈ దీక్ష యొక్క అంతరార్థము. మొదటిసారి కాబట్టి కొంచెమైతే టెన్షన్గా ఉందండి. ఆ తల్లి నామం స్మరిస్తుంటే తెలియని ధైర్యం కలుగుతుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా ఓం శక్తి నాదంతోనే ప్రతిధ్వనిస్తుంది. ఆ గురువు గారి చేతుల మీదుగా మాల ధరించిన ఆ క్షణం నాలో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు అనిపించిందండి. ఇక మీద నా మాట, నా ఆలోచన అంతా కూడా ఆ తల్లి పాదాలు చెంతే. ఓం శక్తి మార్గం అందరినీ సమానంగా చూస్తుంది. కులమతాలకు అతీతంగా ఆ ఆదిపరాశక్తిని ఒక తల్లిగా భావించి అమ్మ అని పిలిచే భాగ్యం ఈ దీక్ష కల్పిస్తుంది. మనం ధరించే ఈ మాల ఆ తల్లి మన వెంటే ఉండి మనల్ని కాపాడుతుందనే నమ్మకాన్ని ఒక రక్షణ కవచం అండి. ఈ దీక్ష కేవలం నియమాలతో కూడిన పూజ మాత్రమే కాదండి. తోటి వారికి సాయం చేయడము మరియు సేవా దృక్పథంతో అలవర్చుకోవడము, మనసులోని స్వార్థాన్ని త్యాగం చేసి సాటి మనిషిలో కూడా ఆ శక్తి స్వరూపాన్ని చూడటమే ఈ మాలధారణలో అసలైన పరమార్థము. చూసారుగా, నా మాలధారణ పూర్తయింది. ఈ ప్రయాణం ఇక్కడితో మొదలయ్యిందండి. రాబోయే రోజుల్లో నా దీక్ష ఎలా సాగుతుందో విశేషాలంటూ మీతో పంచుకుంటాను ఖచ్చితంగా. అందరిపై ఆ శక్తిమాత ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి. మరిన్ని విశేషాల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.